కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్స్ నియమించింది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసి కొత్త గవర్నర్స్ నియామకాలు ఆమోదించారు. ఉత్తరాంధ్ర నుంచి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించారు. గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతిరాజును విజయనగరంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు కలిసి అభినందించారు. ఏ పదవైనా బాధ్యతగా పనిచేయడమే తన సిద్ధాంతమని అశోక్ తెలిపారు. తెలుగు వారి ఖ్యాతి మరింత పెంచేలా బాధ్యత నిర్వర్తిస్తానని చెప్పారు. మాకు ఆ ప్రాబ్లమ్స్ లేవు. మనకి వ్యక్తిగతంగా ఎవరితో గొడవ లేదు, ఎవరితో గొడవ పెట్టం కూడా, అనవసరమైన విషయం. మనకేంటంటే మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతాలు మనం ఎలా వెళ్ళాలి, అది గతంలో కూడా అలాగే అనుకున్నాం, అలాగే వచ్చాం. ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ ఆఫీస్లో బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. అయితే ఏదైనా డౌట్ ఉందనుకో, మీ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ కనుక మేమేం అన్నీ తెలిసిన లాయర్లు కాదు. కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ చేసేటప్పుడు మీకు ఆ కన్సర్న్ రాష్ట్రంలో అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రతి రాష్ట్రంలో ఉంటారు. మన రాష్ట్రంలో కూడా ఉండేది. ఆయన ఓన్లీ మెంబర్, నాట్ మెంబర్ అనలేము, only person who is non-member entitled to enter the legislative assembly.